అయితే పుట్టా మహేష్ వివరణను టీడీపీ అధిష్టానం గోప్యంగా ఉంచినట్టుగా కూడా తెలిసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వివరణను కూడా పూర్తిగా పరిశీలించిన అనంతరం టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకున్నది. మరి మరొక వైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా తేలటంతో పుట్టా మహేష్ యాదవ్ లను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి అనంతరం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరైంది. అదే రోజు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన పుట్టా మహేష్ ఈ ఘటన పైన తన వివరణను తెలియజేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి దురలవాట్లు కూడా లేవంటూ వీడియో విడుదల అయితే చేశారు. మరి చాలా రోజుల నుంచి స్నేహితులు పిలుస్తున్నారని వీలు చిక్కడంతో ఆ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్ళినట్టుగా కూడా చెప్పారు. డిన్నర్ సమయంలో తానేమి చేయలేదని, మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కూడా నమ్మవద్దని కూడా కోరారు. అయితే పుట్టా మహేష్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. మరి పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని కూడా స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పుట్టా మహేష్ యాదవ్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా ఈ నోటీసులకు పుట్టా మహేష్ యాదవ్ తన వివరణ కూడా తెలియజేశారు.